నిజామాబాద్ కామారెడ్డి సిరిసిల్ల జిల్లాల సరిహద్దులను కలిపే దట్టమైన అటవీ ప్రాంతం సిరికొండ మండల పరిధిలోని తూంపల్లి గ్రామంలో గల కొత్త తిరుపతి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుండి 21 వరకు 3 రోజుల పాటు జరుగుతాయని ఆలయ పూజారి విజయ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని కొత్త తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ఎదురుకొండ శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు భావిస్తారు. గత 30 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు జరుపుతున్నామని ఇక్కడ కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి మహత్యం చాలా గొప్పదని గతంలో సోమర్పేటకు చెందిన జన్మంత అందుడైన ఒక బంజారా యువకుడు కొత్త తిరుపతికి చేరుకున్న యువకుడికి కళ్ళు కనపడడం లాంటి సంఘటనలు జరగడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం ప్రారంభమైంది. ఆలయ అభివృద్ధికి భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా తూంపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ వారు విశేష కృషి చేస్తున్నారు. ప్రతి శనివారం నాడు నిజామాబాద్ నుండి ఇందల్వాయ్, దర్పల్లి, సిరికొండ మీదుగా కొత్త తిరుపతికి ఆర్టీసీ బస్సు నడుస్తోందని గ్రామాభివృద్ధి కమిటీ వారు తెలిపారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. ఎదురుకొండ వెంకటరమణ గోవింద, ఆదరవత్రవాడ నాగరక్షక గోవింద, తూంపల్లి వెంకటరమణ గోవింద 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 గోవింద. ఇది శ్రీ ఎదురుకొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది 36 సంవత్సరాలుగా ఈ దేవాలయం ఉంది. ఇక్కడ వెలవడానికి కారణం ఇంతలా దూరంలో పక్కనున్నటువంటి సోమార్పేట గ్రామంలో ఒక నాయకునికి కళ్ళు లేకపోవడం వల్ల చాలా కష్టాలు పడ్డాడు. ఎన్నో హాస్పిటల్లో తిరిగాడు, అయినా కళ్ళు రాలేదు. అయితే చాలా బాధపడుతూ ఒకరోజు నిద్రపోతూ ఉండగా శ్రీ వెంకటేశ్వర స్వామి స్వప్నంలో కనిపించి, ఈ గుట్ట ఎక్కినట్లయితే నీకు కళ్ళు వస్తాయని చెప్పేసరికి ఒక ఇద్దరి సహాయం వల్ల గుట్టపైకి ఎక్కి ఈ స్థానంలోనికి రాగానే శ్రీ వెంకటేశ్వర స్వామి రూపం ఒక బండ మీద కనిపించి ఆయనకు కళ్ళు రావడం జరిగింది. అప్పటి నుంచి ఈ దేవాలయం పూజించుకుంటూ 15 సంవత్సరాల నుంచి ఘనంగా పూజలు జరుగుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో కోరుకున్న వారికి కొంగు బంగారం లెక్క ఈ స్వామి నిలిచి ఉన్నారు ఇక్కడ. అయితే ముందట హతిరాంబాబా గుట్ట అనేటువంటి ఒక గుట్ట కూడా ఉంది. ఆ గుట్టకు ఎక్కేటప్పుడు అందరి కాళ్ళు కూడా పసుపు రంగులో మారుతాయి. ఇది ఇక్కడ విశేషం. కాబట్టి ఇది తూంపల్లి గ్రామం, సిరికొండ మండలం, నిజామాబాద్ జిల్లాలో ఉంది. దీనికి ప్రతి శనివారం కూడా నిజామాబాద్ నుంచి 7 గంటలకు బస్సు, నిజామాబాద్ నుంచి 6 గంటలకు బస్సు ఉంటుంది. శనివారం రోజు ఉదయం 9:30 గంటల వరకు ఈ గుట్టపైకి దించి మళ్ళీ సాయంకాలం రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇప్పుడు ఈ ఫిబ్రవరి 19వ తారీఖు 2024లో 19వ తారీఖు 2వ నెల 2024 సోమవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 21వ తారీఖు 2వ నెల 2024 బుధవారం వరకు ఇక్కడ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. బుధవారం రోజు స్వామివారి కళ్యాణం మరియు రథోత్సవం కూడా ఉంటుంది. కాబట్టి భక్తులు స్వామివారికి తండోపతండాలుగా చాలా కాలం నుంచి వస్తూ ఉన్నారు. ఇంకా అత్యధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కాగలరని మన విజయ శ్రీమన్నారాయణ.